దేవునికి భయపడం. దేనికి భయపడతాం? రోగాలకు భయపడతాం, పాముకి భయపడతాం, బొద్దింకకు భయపడతాం, పిల్లికి భయపడతాం, కుక్కకు భయపడతాం, నక్కకు భయపడతాం. నీకు నువ్వే రాత్రులు అద్దంలో చూసుకుని భయపడతాం. దేవునికి భయపడుతున్నా ఉన్నప్పుడు రెగ్యులర్ లైఫ్లో నీకు ప్రార్థన జీవితం ఉందా? ప్రార్థన కాదు కదా, ప్రార్థన కూడికి జరిగిందన్న రాను. అందుకే నీ బతుకెలా భయం దానిలో గురవుద్ది. ఖాళీ ఉంటే చేస్తాం, తినేసి మొత్తెక్కిపోతే ముసుగప్పి పడుకుంటాం. అది మన భక్తి. ఖాళీగా ఉంటే దేవుని సన్నిధికి వస్తాం, నీకు అడ్డగోలు పనులు ఏమైనా ఉంటే ఎగ్గొట్టి తిరుగుతాం. అది మన భక్తి. వాక్యపాఠం చదువుతున్నాడు, కనీసం ఏ అధ్యాయం చదువుతున్నాడు తీర్చి చూసే బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. నీ బతుక్కి బొద్దింక భయపెట్టకపోతే ఏది భయపడుతుంది చెప్పు? నీ బతుక్కి రోగం భయపెట్టకపోతే ఏ భయపడుతుంది చెప్పు? నీ జీవితానికి అప్పులు, సమస్యలు, రోగాలు, ప్రమాదాలు భయపెట్టకపోతే మరి ఏం భయపడతాయి? ఉండాల్సిన భయం నీకు లేదు. దేవుని భయం లేకపోతే ఇలాంటి చిన్ని చిన్ని భయాలు వచ్చి నీ బతుకుని కుమ్మేస్తాయి.